నమస్కారం ఇది సంగతికి స్వాగతం భారత శాస్త్ర సాంకేతికతకు మచ్చుతునక మంగళయాన్ రోదసీ రంగంలో దేశాన్ని రారాజుగా నిలిపిన ప్రయోగం అది ఈ విజయంతో మన శాస్త్రవేత్తల సత్తా చూసి ప్రపంచమే నివ్వెరపోయింది తొలి ప్రయత్నంలోనే కిలోమీటర్కు ఆటో ప్రయాణం కన్నా చౌకగా అంగారక యాత్రను పూర్తి చేసేశారు ఎన్నో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకొని ఓ మైలురాయిని అధిగమించారు తద్వారా అంతరిక్ష రంగం అంటే అమెరికా రష్యా అనే భావనను తలదన్నుతూ వినీలాకాశంలో మన పేరును లిఖించారు మార్స్ బృందం ఫలితంగానే అంతర్జాతీయంగా జేజేలు అందుకున్న ఇస్రో కీర్తి మరోసారి అగ్రరాజ్యాల ప్రశంసలు అందుతోంది 2015కు గాను మామ్ను విజయవంతంగా కక్షలోకి చేర్చడంలో శ్రమించిన బృందానికి ప్రతిష్టాత్మకమైన స్పేస్ పైనియర్ పురస్కారం వరించింది అమేయమైన మార్గనిర్దేశం చేసిన ఇస్రో కృషిని పొగడ్తలతో ముంచెత్తింది భారతీయ మేధో సంపత్తికి మరో గౌరవం విశ్వవ్యాప్తమైన మంగళయాన్ కీర్తి పతాకం మంగళయాన్ బృందానికి 2015 స్పేస్ పైనీర్ అవార్డు తొలి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని చేరుకోవడంపై ప్రశంస ప్రపంచ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ ఖండాంతర ఖ్యాతి గడించింది యావత్ ప్రపంచానికే అసాధ్యం అనిపించే లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగం మంగళయాన్ ఖాతాలో మరో అరుదైన గుర్తింపు వచ్చి చేరింది ఇప్పటికే టైమ్ మ్యాగజైన్లో మంగళప్రదంగా అడుగుపెట్టింది మంగళయాన్ ఈ మిషన్ నింగికెగిసేందుకు అహర్నిశలు శ్రమించిన శాస్త్రవేత్తల బృందానికి అగ్రరాజ్యాలకు చెందిన పరిశోధనా సంస్థలు సైతం జై కొడుతున్నాయి మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ బృందానికి ప్రతిష్టాత్మక 2015 స్పేస్ పైనీర్ పురస్కారం వరించింది అరుణగ్రహంపైకి ఉపగ్రహ ప్రయోగమనే విజయాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించినందుకు ఇస్రో మామ్ బృందానికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నేషనల్ స్పేస్ సొసైటీ ఈ అవార్డును ప్రకటించింది అమెరికాలోని టొరంటోలో ఈ ఏడాది మే 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష పురోగతి సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు ఈ ప్రయోగం 2 అరుదైన ఘట్టాలకు వేదికైందని సొసైటీ ప్రకటనలో పేర్కొంది తొలి ప్రయత్నంలో విజయవంతంగా కక్షలోకి చేరుకుందని మరే దేశమూ ఈ ఘనత సాధించలేదని కొనియాడింది మంగళయాన్ ద్వారా వస్తున్న సమాచారం ఖగోళ శాస్త్రవేత్తలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది ఈ పురస్కారాన్ని ఇస్తోన్న అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ వివరాల్లోకెళ్తే ఇంజనీరింగ్ స్పేస్ రంగంలో జరిపే అత్యుత్తమ ఆవిష్కరణలకు ఎన్ఎస్ఎస్ అవార్డులు అందజేస్తోంది అంతరిక్ష పరిశోధనా కేంద్రం నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న ఎన్ఎస్ఎస్ అంతరిక్ష పరిశోధనల్ని సామాన్యుల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది 1912లో డాక్టర్ వార్నర్ వాన్ బ్రౌన్ సారథ్యంలో అంతరిక్ష శాస్త్రాన్ని ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో నేషనల్ స్పేస్ ఇన్స్టిట్యూట్ ను అమెరికా ఏర్పాటు చేస్తుంది 1974లో అసోసియేషన్ గా మారిన తిరిగి 1975లో నేషనల్ స్పేస్ ఇన్స్టిట్యూట్ గానే కార్యక్రమాలు చేపట్టింది తర్వాత 1987లో నేషనల్ స్పేస్ సొసైటీగా మారింది ఇదే సమయంలో మరికొన్ని సంస్థలను విలీనం చేసుకుని ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే అంతరిక్షంపై వివిధ ప్రయోగాలు చర్చలు జరుపుతూ ప్రజలకు అంతరిక్ష సైన్స్ ను చేరువ చేస్తోంది తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగాలు ఊపందుకోవడం వాటిలో కూడా ఆధునికతకు స్వీయ పరిజ్ఞానానికి ఎక్కువ చోటు లభిస్తుండటంతో ప్రోత్సాహకాలు ఇవ్వాలనే లక్ష్యాన్ని సొసైటీ ముందుకు తీసుకొచ్చింది దీనికి అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రయోగాలకు విభాగాల వారి అవార్డులను ప్రకటిస్తోంది భారతదేశం స్వీయ ప్రయోగాలు ప్రారంభించిన తర్వాత మొదటిసారి ఎన్ఎస్ఎస్ అవార్డుకు ఎంపికైంది
ఇప్పటికే ఏటా అత్యుత్తమ ఆవిష్కరణలకు చోటు కల్పించే టైమ్ మ్యాగజైన్ 25 జాబితాల్లో మామ్ స్థానం దక్కించుకుంది. అంగారక యాత్రతో భారత కీర్తి పతాకాన్ని విశ్వాంతరాల్లో ఎగురవేసిన మంగళ్యాన్ ఉపగ్రహం తాజాగా అంతర్జాతీయంగానూ అత్యుత్తమ ఆవిష్కరణగా కీర్తి దక్కించుకుంది. అతి తక్కువ ఖర్చుతో తొలి ప్రయత్నంలోనే అరుణగ్రహాన్ని చేరుకొని మంగళ్యాన్ చరిత్ర సృష్టించిందని టైమ్ కొనియాడింది. ఇన్ని అద్భుతాల్ని ఒకేసారి సాధించిన మామ్ ఘనత, ఆ ఫలితాలేంటో తెలుసుకోవాలంటే మాత్రం కొంతకాలం వెనక్కు వెళ్లాల్సిందే. మామ్ విజయయానం ప్రపంచానికి భారతదేశ సత్తా ఏంటో చాటి చెప్పింది. అగ్రరాజ్యాలకు సైతం సాధ్యం కాని తొలి ప్రయత్నంలోనే లక్ష్యానికి చేరుకొని ప్రపంచానికి సవాల్ విసిరింది. 2013 నవంబర్ 5న నెల్లూరు జిల్లా శ్రీహరికోట పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా విను వీధిలోకి ఎగిసిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ 2014 సెప్టెంబర్ 24న అంగారక కక్షలోకి ప్రవేశించింది. 66 కోట్ల 60 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అరుణగ్రహాన్ని చేరుకున్న మిషన్ భారత కీర్తిని జగద్విదితం చేసింది. అరుణగ్రహంపై వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి సంబంధించి ఇప్పటికే పని ప్రారంభించిన మామ్ అవసరమైన ఛాయాచిత్రాలు పంపిస్తోంది. అంగారకుడిపై జీవ ఆవిర్భావానికి అవసరమైన మీథేన్ నిల్వల గురించి శోధన ప్రారంభించింది. ఈ గ్రహంపై నీటి నిల్వలు పుష్కలంగా ఉండేవని రుజువైన నేపథ్యంలో ఆ వనరుల జాడపై మిషన్ అధ్యయనం చేస్తోంది. గ్రహాంతర అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా చేపట్టడానికి అవసరమైన సాంకేతికతను, ప్రణాళికలను అభివృద్ధి పరుచుకునే లక్ష్యాలతో మామ్ నింగికెగిసింది. 100 రోజుల అరుణయానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని శాస్త్రవేత్తలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది. और विश्व में भारत देश और ये हमारे भारत के वैज्ञानिक वो पहले प्रयास में सफल होने वाला हिंदुस्तान के वैज्ञानिक ये सफलता प्राप्त कर रहे हैं. हिस्ट्री हैज बीन क्रिएटेड टुडे. वी हैव डेयर्ड टू रीच आउट इनटू द अननोन एंड हैव अचीव्ड द नियर इम्पॉसिबल. कि अमेरिका की हॉलीवुड जो फिल्म बनती है, मूवी, उससे भी कम खर्चे में हमारे वैज्ञानिकों ने काम किया है. ఈ క్రమంలోనే మంగళ్యాన్ అనేక అంశాల్లో చరిత్ర లిఖించింది. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తొలి ప్రయత్నంలోనే విజయం. ఇస్రో అంగారకుడిపై వేసిన తొలి అడుగులోనే భారత ప్రతిష్ట ఖండాంతరమైంది. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ లాంటి దేశాలు సాధించలేని చోట భారత్ సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ తరహా ప్రయోగాలు చేపట్టిన అమెరికా, రష్యాలు కూడా తొలి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఆ తర్వాత అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అరుణగ్రహంపై తమ ఉపగ్రహాలను పంపించగలిగాయి. చైనా 2011 ఇంగ్యూ 1 పేరుతో చేపట్టిన ప్రయోగం విఫలమైంది. 1998లోనూ జపాన్ చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం సైతం ఇంధనం అయిపోవడంతో విఫలయత్నంగా మిగిలిపోయింది. ఇప్పటివరకు 51 ప్రయత్నాలు జరిగితే వాటిలో 21 మాత్రమే విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నాయి. మామ్ అంతర్జాతీయ ఖ్యాతి గడించేందుకు మరో కారణం ప్రయోగానికైన ఖర్చు. ఇతర దేశాలు ఊహించడానికి కూడా సాధ్యపడని విధంగా కేవలం 450 కోట్ల రూపాయలతో ఇస్రో మంగళ్యాన్ ప్రయోగం విజయవంతం చేసింది. మావిన్ మిషన్ కోసం అమెరికా చేసిన ఖర్చులో ఇది 10వ వంతు. రోదసీ పరిశోధనల నేపథ్యంలో హాలీవుడ్ రూపొందించిన గ్రావిటీ చిత్రం బడ్జెట్ కన్నా కూడా ఇది తక్కువ. ఇతర గ్రహాలకు రోదసీ యాత్రలు చేపట్టిన అనుభవం లేకున్నా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సవాళ్లను మొక్కవోని దీక్షతో అధిగమించింది. ఏ చిన్న అవాంతరానికి తావివ్వకుండా స్వీయ పరిజ్ఞానంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. వాస్తవానికి అంగారక యాత్ర అంటేనే ఓ సవాల్. కొన్ని సమయాల్లో మాత్రమే ఈ యాత్రను చేపట్టగలం. కారణం, అంగారక యాత్రలో ప్రతికూల పరిస్థితులే ఎక్కువ. లాంచ్ విండో రూపంలో 26 నెలలకొకసారి మాత్రమే ప్రయోగానికి అవకాశం వస్తుంది. మామ్ ప్రాజెక్టుకు 2012 ఆగస్టులో ఆమోదం లభించగా లాంచ్ విండోకు 2013 అక్టోబర్ 28, నవంబర్ 19 వరకు 15 నెలలు మాత్రమే మిగిలి ఉంది. అయినా 2013 మార్చి నాటికి ఉపగ్రహంలోని పరికరాలు అన్నింటినీ సిద్ధం చేసింది. ఏప్రిల్ నుంచి శాస్త్రవేత్తలు పరీక్షించడం మొదలుపెట్టారు. నిర్దేశిత లాంచ్ విండోలోనే భూకక్షలో ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి అనుకున్న సమయానికి విజయవంతంగా అంగారక కక్షలోకి ప్రవేశించింది.
మంగళయాన్ విజయం ప్రపంచ స్థాయిలో భారత ప్రతిష్టను పెంచింది. ఇప్పుడు వరుస పురస్కారాలు ప్రయోగ కీర్తిని మరింత ఇనుమడింపచేస్తున్నాయి. తక్కువ ఖర్చు, తొలి ప్రయత్నం, అనుభవం తక్కువ అయినప్పటికీ చిత్తశుద్ధి, దృఢ నిశ్చయంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు మన శాస్త్రవేత్తలు. భవిష్యత్ ప్రయోగాలకు మార్గనిర్దేశంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ప్రపంచంలో ఎదుగుతున్న భారత కీర్తిని చాటి చెప్పారు. అగ్రదేశాలకు మన సత్తా ఏంటో నిరూపించారు. ఢిల్లీ ఎన్నికల రణక్షేత్రం రోజురోజుకు ఆసక్తి రేపుతోంది. పార్టీల బలాబలాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. రకరకాల ఎత్తులు, పై ఎత్తులతో పార్టీలు తమ బలహీనతల్ని అధిగమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీని నిలువరించడమే లక్ష్యంగా కదులుతున్నాయి. అన్ని అడ్డంకులు అధిగమించి ఢిల్లీ పీఠాన్ని గుప్పిట పట్టడమే ధ్యేయంగా సాగుతున్నాయి. ఇప్పటికే సామాన్య ఢిల్లీలో ఆప్ పాతుకుపోగా ఇప్పటి వరకు కమలానికి మధ్యతరగతి కుటుంబాల్లో అంతగా పట్టులేదు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఆమ్ ఆద్మీని తమ వైపు తిప్పుకోవడానికి కమల నేతలు సరికొత్త పాచిక వేశారు. కేజ్రీవాల్కు ఏ విషయంలోనూ తీసిపోని కిరణ్ బేదీని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రాజకీయ చాణక్యతతో ఆప్పై వ్యూహాత్మకంగా పైచేయి సాధించారు. అంతేకాదు, బలమైన నాయకత్వం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తోన్న హస్తినా భాజపా ఎదురుచూపులకు తెరదించారు. అన్నీ తానే ఆప్ను ముందుండి నడిపిస్తున్న కేజ్రీవాల్కు ధీటైన ప్రత్యర్థిని తీసుకురాగలిగారు. అంతేకాదు, మైనార్టీల ఓట్లు రాబట్టేందుకు ఆప్ మాజీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి చల్లని ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీల పోటాపోటీ బల ప్రదర్శనలతో ఎన్నికల రణక్షేత్రం మరింత ఆసక్తికరంగా మారింది. హస్తినలో అధికార పీఠం కోసం 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్న భాజపా ఆ కలను సాకారం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక సామాన్యుడు తమపై ఉంచిన భరోసానే పెట్టని కోటగా ఆప్ దూసుకుపోతోంది. దశాబ్దన్నర పాటు ఏకఛత్రాధిపత్యంగా హస్తిన నేలిన హస్తం నేడు బీటలు వారింది. ఇప్పట్లో అది తిరిగి కోలుకోవడమూ అసాధ్యమే. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీ ఆప్ భాజపా మధ్యనే ఉండనుంది. కాబట్టి రెండు పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మొన్నటి వరకు ఓ రకంగా అరవింద్ కేజ్రీవాల్దే పైచేయనాలి. కారణం, కమలం పార్టీలో ఉన్న నాయకత్వలేమే. ఈ సమస్యను అధిగమించడంపై తీవ్రంగా దృష్టి సారించిన భాజపా అగ్రనాయకత్వం అందుకు చేరికల రూపంలో సమాధానాలు అన్వేషిస్తూ అరవింద్కు ఊహించని సవాళ్లు విసురుతోంది. వాటిల్లో ప్రధానమైనవి కిరణ్ బేదీ, షాజియా ఇల్మీ, ఇతర ఆప్ నేతల చేరికలు. గత ఎన్నికల్లో హర్షవర్ధన్ ని ముందు నిలబెట్టి ఎన్నికలకు వెళ్లిన భాజపా ఎక్కువ సీట్లు సాధించిందే కానీ అధికారాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అంతేగాక ఆప్ను పూర్తి స్థాయిలో నిలువరించలేకపోయింది. ఆ కారణంగానే ఢిల్లీలో వరుసగా 4గోసారి అధికారానికి దూరంగా నిలిచింది. అప్పట్లో ఆప్కు ఉన్న ఆదరణను తక్కువగా అంచనా వేసి కాంగ్రెస్సే కాదు, భాజపా కూడా మూల్యం చెల్లించుకుంది. ఈసారి ఆ తప్పు చేసి మరికొన్నాళ్లు అధికారం కోసం ఎదురుచూడ్డం ఇష్టం లేని అగ్రనాయకత్వం అరవింద్ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే భారతీయ తొలి మహిళా ఐపీఎస్ ను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ ఎన్నికల ప్రచార పగ్గాలను అందించింది. सबसे पहले अपने प्रधानमंत्री जी की बहुत आभारी हूं। आज मैं यहां हूं उनकी इंस्पिरेशनल लीडरशिप की वजह से। साथियों, ये उनकी इंस्पिरेशनल लीडरशिप बहुत सारे भारतीयों को बदल रहा है और अब मेरे जैसे व्यक्ति को अगर आज बदला है तो मैं समझती हूं करोड़ों बदल चुके होंगे। एक जो रिवाइवल ऑफ होप हुई है, ये एक यूनिक है साथियों। और जिस प्रकार आज पार्टी अपना नेतृत्व दे रही।
భాజపా ఇలా కొత్త నాయకత్వాల్ని అన్వేషించడం వెనక పెద్ద నేపథ్యమే ఉంది. 2013 ఎన్నికల్లో హర్షవర్ధన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లిన భాజపా 31 స్థానాలతో అతిపెద్ద శక్తిగా అవతరించినప్పటికీ ఆప్ దూకుణ్ణి నిలువరించలేక అధికారానికి దూరంగా ఉండిపోయింది. పైగా ఇప్పుడు హర్షవర్ధన్ కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో పార్టీ ఢిల్లీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. వారిని ఏకతాటిపై నడిపే సమర్థ నాయకత్వము ఢిల్లీ భాజపాను వేధిస్తూ వచ్చింది. ఈ క్రమంలో బేదీ పార్టీలోకి రావడం ఆ పార్టీ బలాన్ని వేయింతలు చేసేదే. మొదటి నుంచి కిరణ్ బేదీ రాకను వ్యతిరేకిస్తూ వచ్చిన వర్గాలు ఇప్పుడు కిమ్మనకుండా ఉన్నాయి. అంటే పార్టీని గాడిన పెట్టడానికి కలిసి సాగుదామని పరోక్షంగా ప్రకటించడమే. బేదీని పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై దాటవేత ధోరణి ప్రదర్శించినప్పటికీ బేదీ అవకాశాలను కొట్టిపారేయకపోవడం గమనార్హం. दिल्ली के चुनाव में जनता की जो अपेक्षा है उसको इसकी परिपूर्ति के लिए हमें एक अच्छा साथीदार मिलेगा और आने वाले दिनों में दिल्ली का चुनावी जंग और उसके बाद में दिल्ली की नई बनी हुई सरकार दोनों जनता की अपेक्षा पर ठीक से खरे उतरे, इसके लिए किरण जी का रचनात्मक योगदान भारतीय जनता पार्टी को बहुत काम आएगा। किरण बेदी जी ने आज भारतीय जनता पार्टी में प्रवेश किया है। वो भारतीय जनता पार्टी की ओर से चुनाव भी निश्चित लड़ेगी। मुख्यमंत्री कौन बनेगा वो फैसला पार्लियामेंट्री बोर्ड का अधिकार क्षेत्र है। కిరణ్ బేదీకి పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించడం వెనుక కమల శ్రేణుల ముందు చూపు దాగుంది. ఇతర రాష్ట్రాల మాదిరి రాజకీయ పరిస్థితులు ఢిల్లీలో లేవు. ఇక్కడ ఉన్న ప్రత్యర్థి అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది కాదు. ఆప్లో ఉన్న ఏ ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు లేవు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే సామాన్యుడిగా జీవించే కేజ్రీపై హస్తిన ప్రజల్లో ఇంకా విశ్వాసం తగ్గిపోలేదు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద, అల్పసంఖ్యాక వర్గాల్లో కేజ్రీవాల్ కు మరొక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచన కూడా ఉంది. ఇదే కానీ జరిగితే ఈసారి అధికార పీఠానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి భాజపాకు ఏర్పడుతుంది. అందుకే ఎన్నికలను కేవలం సుపరిపాలన, పేదల అభ్యున్నతి కేంద్రంగా చేసుకునే ఎదుర్కోవాలి. దానికి ప్రజాకర్షణ ఉన్న ఓ వ్యక్తి కావాలి. ఎటువంటి ఆరోపణలు లేని మనిషైతేనే కేజ్రీవాల్ దూకుడును అడ్డుకోగలరు. అందుకే కిరణ్ బేదీ వైపు భాజపా మొగ్గింది. అంతేకాదు, బేదీ మీద ఉన్న గౌరవంతో అరవింద్ కూడా ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించడం సాధ్యం కాదు. గత ఎన్నికల్లో ఆప్ కు అన్ని ఓట్ల శాతం రావడానికి కారణం హస్తినలో మహిళా భద్రతపై ఎక్కువగా ఆ పార్టీ దృష్టి సారించడమే. ఈ అంశంలో ఆప్ ను నిలువరించడంలో కిరణ్ బేదీ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఓ మంచి పోలీసు అధికారినిగా పేరున్న కిరణ్ శాంతి భద్రతల విషయంలో ఢిల్లీ వాసులకు, ముఖ్యంగా మహిళలకు కొండంత భరోసా ఇవ్వగలరు. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న బేదీ కేజ్రీవాల్ తో పాటు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కేజ్రీవాల్ కు మళ్లే అవినీతి వ్యతిరేక ఉద్యమం కోసం ఓ సంస్థను నడుపుతున్నారు. ఇంకా ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఉండనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కేజ్రీవాల్ తో ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న మురికి వాడల్లోని ప్రజల్లో అధిక శాతం ఆప్తోనే ఉన్నారు. వీళ్లను భాజపా వైపు నడిపించడంలో సామాన్య ప్రజల్లో ఆమెకున్న ఆదరణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నది కమలనాథుల విశ్వాసం. కిరణ్ బేదీని పార్టీలోకి తీసుకొచ్చి ఓ రకంగా ఆప్పై వ్యూహాత్మకంగా పైచేయి సాధించిన భాజపా మరికొంతమంది ఆప్ మాజీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఆప్ ఆరంభం నుంచి పార్టీలో కీలక భూమిక పోషించి ఇటీవల పార్టీలోని అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించి బయటకు వచ్చిన షాజియా ఇల్మీకి కమల కండువా కప్పారు కమలనాథులు. తద్వారా మైనారిటీ ఓట్లు తమకు పడేలా మంత్రాంగం నేర్పారు.
అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతున్న ఆప్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఇల్మీ ఎంతగానో సహకరించనుంది. మొన్నటి వరకు సమాజ్వాదీ పార్టీలో కొనసాగి ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన జయప్రద భాజపాలో చేరి అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇలా రకరకాల వ్యూహాలతో ముందుకెళ్తున్న భాజపా ఆప్ ను అన్ని విధాలా అడ్డుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే కిరణ్ షాజియా గతంలో భాజపాపై మోదీపై విమర్శలు ఎక్కుపెట్టిన వాళ్లే. వీటిని అస్త్రంగా చేసుకుని ఆప్ చేసే ఎదురుదాడిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో మోదీని చూపించి ఓట్లడిగిన భాజపా ఇక్కడ మాత్రం నరేంద్రుణ్ణి తక్కువగా వినియోగించుకోవాలనుకుంటోంది. దీని వెనుక కారణం లేకపోలేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఢిల్లీ రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ మాదిరిగా ప్రత్యర్థి పార్టీపై ఆరోపణలు చేయడం కుదరదు. అంతేగాక నేరుగా ప్రధాని ఓ అసెంబ్లీ స్థానం కోసం పోటీ పడుతున్న వ్యక్తిని కేంద్రంగా చేసుకుని పదే పదే విమర్శలు చేయడం కూడా దీర్ఘకాలంలో మంచిది కాదని గ్రహించిన అగ్రనాయకత్వం కొత్త ముఖంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కిరణ్ బేదీని తెరపైకి తెచ్చింది. ఇదంతా అమిత్ షా వ్యూహంలో భాగమే. ఇప్పటికే రామ్లీలా మైదానంలో కేజ్రీవాల్ ను ఓ అరాచకవాదిగా, తీవ్రవాదిగా అభివర్ణించిన మోదీ సామాన్యుల్లో కేజ్రీవాల్ వైఖరిపై అనుమానపు విత్తులు నాటారు. ఇప్పుడు వాటికి నీళ్లు పోసి పెంచే బాధ్యతను పరోక్షంగా కిరణ్ బేదీపై మోపింది పార్టీ అగ్రనాయకత్వం. బేదీ రాకతో ఢిల్లీ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయిందనడంలో ఏ విధమైన సందేహమూ లేదు. కేజ్రీవాల్ దూకుడును కిరణ్ బేదీ సమర్థంగా అడ్డుకోగలదని విశ్లేషకులు విశ్వసిస్తున్నప్పటికీ హస్తినలో పాగా వేయాలన్న భాజపా కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.